మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేస్తున్నాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనము. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు దేవుడు మెండుగా దయచేసే దేవుడు అంటున్నాడు. మనం దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో జరిగిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం మనము కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి మనం దేవుడిని ఎదురు చూసేవారిగా ఉండాలి. కనిపెట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో మనం సహవాసము కలిగి ఉండాలి. ఈ అపాయం రాకుండా దేవుడు మన అనుక్షణము కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. సురక్షితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు అన్ని గొప్ప కార్యములు జరిగించే దేవుడే ఉంటున్నాడు. అన్ని దేవుడు సాధ్యపరిచే దేవుడే ఉంటున్నాడు. నమ్మకం కలిగిన వారిని దేవుడు అత్యధికంగా ఆస్వాదించే దేవుడే ఉంటున్నాడు. దీవిస్తాడు, వృద్ధిపరుస్తాడు, వర్ధిల చేస్తాడు. అన్ని విషయాల దేవుడు విస్తరింపజేసే దేవుడే ఉంటున్నాడు. నమ్మినట్లయితే మనము దేవుని యొక్క గొప్ప కార్యములు, మహిమను మనము చూస్తాము. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాము. దేవుడు మన యెడల గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తన మహిమేశ్వరంలో ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు. శాశ్వతమైన ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నన్నొక దినమున గణపరుస్తాడు, హెచ్చిస్తాడు, ఆశ్రయించే దేవుడు అంటున్నాడు. మనం ప్రతి దినం కూడా చూసిన మేళ్లను బట్టి దేవుడు స్తుతించేవారిగా ఉండాలి, దేవుని గణపరిచేవారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి. దేవుని భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాము, దీవించబడతాము. హృదయ వేదన దేవుడు తొలగించే సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. మనం చూసినట్లయితే మోషే దేవుడికి ఇల్లంతలో నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. మనం కూడా నమ్మకమైన వారిగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేసే దేవుడు ఉంటున్నాడు. సమృద్ధిని అనుగ్రహిస్తాడు, మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనం నిత్యము తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు. మనం దర్శిస్తాడు, మన నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మెడల కృప చూపే దేవుడు అంటున్నాడు. ప్రార్థన తీసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నమ్మకంగా ఉండేవారికి ప్రభా, నాయన తన దీవులను నిండుగా తను కలుగుతాయి అన్న ప్రభా. అయా మన నమ్మకం దయచే, విశ్వాసం దయచే ప్రభా. ఆయన నిరీక్షణ కలిగి తను ఎదురు చూడాలి ప్రభుత్వాలు కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన. మా జీవితాలు అద్భుతకాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు, నిమిషాలు ఆశ్రయించే దేవుడు, విస్తరింపజేసే దేవుడు, వర్ధిల చేయవాడు, అభివృద్ధిపరచువాడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. నేను తన భయభక్తులు మన దయచేతాను చిత్తాన్ని జరిగించేవారిని ఉండాలి ప్రభా. నీ మాటకు లోబడేవారిగా ఉండాలి. దేవానికి స్తోత్రాలు నాయన. నువ్వు మేలు చేసే దేవుడు, సమృద్ధి అనుగ్రహించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. మాకు సహాయం చేయవాడు నాయన. స్తోత్రాలు తండ్రి. నిత్యం మాకు తోడుగా ఉండి నడిపించేవాడు ప్రభా. నిత్యములు తండ్రి జ్ఞాపకం చేసుకునే దేవుడు నాయన. మమ్మల్ని దర్శించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మా జీవితాలు అద్భుతకాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మాలాంటి తండ్రి నాయన బల నమ్మకాన్ని, తండ్రి విశ్వాసాన్ని దయచేయి ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయా తను ఉన్నత బహుమానం అనుగ్రహించే దేవుడు, శాస్త్రమైన ఘనత అనుగ్రహించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించిన వారికున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన వారికి అప్పులు తీర్చే ఆశ్రయించి దీవించిన ఆయన నీకు స్తోత్రాలు ప్రభా. తననికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా పొందమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించుడాతిగా నన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎదుర్కొన్న జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.